అంటే ఇవి ఆలోచనలు అన్నట్టు. ధ్యానం చేసిన వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు ఇదొక్క ఆలోచన అదొక్క ఆలోచన, అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది ఎప్పటిదో గుర్తుకొస్తూ ఇలా ఒక 10 ఆలోచనలు 10 బాల్స్ వచ్చినాయి చూడండి. అంటే మీరు కళ్ళు మూసుకోగానే వస్తాయి. మనం ఏం చేయాలంటే వీటిని కట్ చేయాలి. ఈ ఆలోచన నాకు ఇప్పుడు నష్టం కలిగిస్తుంది అని కట్ చేసి ఏం చేయాలి, 2 కనుబొమ్మల మధ్యలో నుంచి శ్వాస ఇక్కడి వరకు ఉంది చూడండి. ఈ గీత వల్ల మీకు కనిపిస్తలేదు. నాభి వరకు అంటే పొట్ట వరకు వస్తూ పోతూ ఉంటుంది మన శ్వాస. మన శ్వాసని కూడా మనం ఏం చేస్తామంటే తక్కువ తీసుకోవడం వల్ల మనకి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అదే మనం పొట్ట నిండా శ్వాసను తీసుకుంటే, మీరు పసిపిల్లల్ని గమనించండి, పడుకున్న పసిపిల్లలు పొట్ట నిండా తీసుకున్నప్పుడు పొట్ట ఇలా ఉబ్బుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. అది సరి అయిన శ్వాసను తీసుకోవడం. మనం సరి అయిన శ్వాసను తీసుకుపోకపోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. శ్వాస ద్వారా చాలా లాభాలు ఉంటాయి, శ్వాస ద్వారా బాగా నష్టాలు ఉంటాయి. అందుకని దీర్ఘకాలిక శ్వాస, దీర్ఘం పైనుంచి కింది వరకు శ్వాస వస్తుంది పోతుంది చూడండి. మన ధ్యాస అంతా ఆ శ్వాస పైన ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, శ్వాస చిన్నదవుతూ 2 కనుబొమ్మల మధ్యలో మీరు బొట్టు పెట్టుకునే స్థానంలోకి వచ్చి నిలుస్తుంది. అది నిలవగానే మనకి బ్రహ్మరంధ్రం అనేది విచ్చుకుంటుంది చూడండి. మన అద్భుతం జరుగుతుంది మన లోపల. ఇది గీతలో ఇందాక శ్లోకం చెప్పిన కదా నేను, ప్రాణవు సమకృత్వ నాసాభ్యంతర చారిణ అన్నాడు. నీ ధ్యాసని శ్వాస పైన పెట్టు. శ్వాస 2 కనుబొమ్మల మధ్యలో నిలవగానే ఈ బ్రహ్మరంధ్రము విచ్చుకుంటుంది. అది ఎప్పుడైతే విచ్చుకుంటుందో బయట అంతటా పరమాత్మని యొక్క శక్తి నిండి ఉన్నది. భగవంతుని శక్తి మనకు లేకపోతే కనీసం చిన్న ముంతని కూడా మనం ఎత్తలేమండి, తెలుసా? చీపురు బట్టి ఆకిలి నొక్కలేం. నడుస్తున్నాము, పనులు చేస్తున్నాము అంటే ఇది అంతే. ఎక్కడిది? పరమాత్మ యొక్క శక్తి. ఎప్పుడు తీసుకుంటున్నావు? నిద్రలో తీసుకుంటున్నావు. చూడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తున్నాం, అలసిపోతున్నాం, శక్తి అంతా అయిపోతుంది. మళ్ళీ ఏమైంది? నిద్ర వస్తుంది. ఆ నిద్రలో, గాఢ నిద్రలో శక్తిని తీసుకొని మళ్ళీ తెల్లారి లేచి మళ్ళీ హుషారై మళ్ళీ పనులు చేస్తున్నాం. భగవంతుడే శక్తిని ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. మరి ఆ శక్తి సరిపోవట్లేదు కాబట్టి మనకి రోగాలు వస్తున్నాయి. ఆ శక్తిని మనం 3 పెంచుకోవాలంటే ధ్యానం చేస్తే, ఇలా ధ్యానం చేస్తే ఈ శక్తి మనకి 3 సాంద్రత తగ్గడం మొదలవుతుంది. క్రమంగా శ్వాస పరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదవుతూ వస్తుంది. చూడండి, బొడ్డు వరకు వస్తుంది బ్లూ కలర్ లో. శ్వాస చిన్నదైతుంది. ఇటే చూడండి, అటెళ్ళు పెట్టాను చూడండి, శ్వాస చిన్నగా అవుతుందా? పూర్తిగా చిన్నదై 2 కనుబొమ్మల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. వెలుగు వచ్చిందా 2 కనుబొమ్మల మధ్యలో? ఇది మీ శ్వాస. అంటే మీరు ధ్యానంలో కూర్చుంటే ఏం చేయనట్టు కనబడతారు బయట, కానీ లోపల జరుగుతుంది. మనకు లోపల కదా ముఖ్యం. అంతరంగం కడుక్కోవడానికి, మనసుని శుభ్రం చేయడానికి, గుణంని మార్చుకోవడానికి, మనమే మారడానికి. రాక్షస గుణాలతో మనిషి అవతారంతో ఉన్నాం మనం. మన లోపల ఉన్న గుణాలు ఎవరి? రాక్షస గుణాలు. ఎవరిని ప్రేమించట్లేదు, బంధాలంటే బూడిదలాగైంది. కానీ మానవుని గుణాలు కావు కాబట్టి, మానవుని గుణాలు ఏంటి? దయ, కరుణ, ప్రేమ. ఇవి రావడం కోసం, ఇవి రావాలి. మన మనస్సు శుద్ధి కావాలి. అంతరంగము అనేది ఎప్పుడైతే కడగబడుతుందో పరమాత్మ అనుగ్రహాన్ని పొందినప్పుడు చూడండి, 2 కనుబొమ్మల మధ్యలో ఇలా శ్వాస మీద మీరు ధ్యాస పెట్టడమే చాలు. ఆ శ్వాస చిన్నగా ఇలా మీ 2 ఇది చాలా ఇంపార్టెంట్ స్థలం అండి. అందుకే బొట్టు పెట్టమన్నారు. మనకేమో ఇప్పుడు భూతద్దం పెట్టినా కూడా బొట్టు కనబడతలేదు నొసలికి, అంత దరిద్రంగా తయారైనాం. బొట్టు పెద్దగా ఉండాలి. బొట్టు చూస్తే మనకి దిష్టి కాదు. అందుకనే మీరు నమ్ముతారో నమ్మరు, నేను ఇప్పటికీ బయటకు వస్తే స్టిక్కర్లు పెడతా, కానీ ఇంట్లో ఏ బొట్టు పెడతా అంటే పాతకాలం వాళ్ళు ఏం బొట్టు చేసిండ్రు? తుమ్మ బొట్టు. అదే బొట్టు పెడతా నేను ఇంత పెద్ద ఇంట్లో. అంటే అది మనకి ఏం చేస్తుందంటే, ఈ సూపుడు వేలుతో మనం ఎప్పుడైతే బొట్టుని దిద్దుతామో మన లోపల ఉన్న
నరాలన్నీ యాక్టివేషన్ అవుతాయని చెప్పిందండి. పెద్దలు ఎందుకు చెప్తారో మన కోసం. అందుకనే ఈ రెండు కనుబొమ్మల మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం, కుంకుమ. అది చాలా గొప్ప స్థానం, మన ఆజ్ఞాచక్రం. మనకు అక్కడ దివ్యచక్షు ఉంటుంది. అందుకని ఈ స్థానం చాలా గొప్పది అండి. అందుకని రోజుకు 2-3 సార్లు ఈ వేలుతోని బొట్టుని దిద్దండి ఇంట్లో ఉన్నంతసేపు. బయటకు వస్తే ఫ్యాషన్ పెడదాం, ఇంట్లోకి వస్తే చూడండి. ఎందుకంటే చెమటకి ఇది కారిపోతుంది, అది ఆగదు. అందుకని ఈ స్థానం చాలా గొప్పది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి వచ్చిన ఆలోచనలని కట్ చేసి ఆ శ్వాసని చిన్నగా చేసుకోవాలి. దానికి అదే అవుతుంది. మీరు దాని మీద ధ్యాస ఉంటే చాలు. మీ శ్వాస మీ ధ్యాస ఒకటి కావాలి. మీరేమో ఆలోచనలతో కూర్చున్నారనుకోండి, అది ధ్యానం కాదండి. ఇది ఎందుకు చూపిస్తున్నా నేను? ఇంత క్లారిటీగా మీకు చూపిస్తే కానీ మీ బుర్రలకు ఎక్కది. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం చూసినా మనకు అంత తొందరగా అర్థం కాదు. ఒక పిక్చర్ రూపంలో చూపిస్తే